తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్స్ తోటలే కనిపిస్తున్నాయి. పెట్టుబడి ఎక్కువే అయినా రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అయితే పెట్టుబడి చేతికి రావాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు మాత్రం 2-3 ఏళ్లలోనే పెట్టుబడిని తీసుకునేందుకు కొత్త పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ట్రెల్లీస్ విధానంలో ఎకరాకు 5,000 మొక్కలను నాటి సాగు చేస్తూ మంచి దిగుబడి తీస్తున్నారు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్లో యమా డిమాండ్ ఉండేది. కిలో 300 రూపాయల వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగును చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరంలోనో అర ఎకరంలోనో డ్రాగన్ ఫ్రూట్ సాగు కనపడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా దిగుబడి నాటిన 25 నుండి 30 ఏళ్ల వరకు వస్తుంది. కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కిలో ధర 100 నుండి 150 వరకు పలుకుతుంది. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటే ఎకరాకు 500 స్తంభాలు అవసరం. ఒక్కో స్తంభానికి 4 మొక్కల చొప్పున 2,000 మొక్కలు పడుతాయి. అయితే అన్ని యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేస్తే 4 ఏళ్లలో పంట పెట్టుబడి చేతికి వస్తుంది. అయితే మార్కెట్లో పెరిగిపోతున్న డ్రాగన్ ఫ్రూట్ దిగుబడిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిని త్వరగా చేజిక్కించుకునేందుకు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు వెంకట్రెడ్డి 2 ఎకరాల్లో ట్రెల్లిస్ విధానంలో అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అల్ట్రా హైడెన్సిటీ అంటే ఎకరాకు 2,000 మొక్కలు పెట్టిన చోట 4,000 మొక్కలు నాటడం అన్నమాట. అంటే సాధారణ పద్ధతిలో ఎకరాకు మొదటి ఏడాది 2 టన్నుల దిగుబడి వస్తే ఈ విధానంలో 6 టన్నుల పండ్ల దిగుబడి వస్తుంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా 2 ఏళ్లలోనే చేతికొస్తుంది. ఆ తర్వాత వచ్చేది మొత్తం నికర ఆదాయమే. ఈ డ్రాగన్ పంటని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడప్పుడు మా ఏరియాలో బోర్లలో నీళ్లు చాలా తక్కువ ఉంటాయి. నీటి ఎద్దడి కారణంగా నీళ్లు ఎంత తక్కువ ఉన్నా సరే ఈ పంట సర్వైవ్ అవుతుంది. కాబట్టి అందుకని ఎంచుకున్నాము. మేము వేసిన సీడ్లో ప్రత్యేకత ఏంటంటే కొన్ని డ్రాగన్స్కి షేడ్ నెట్ వేయాల్సి వస్తుంది హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు. మా సీడ్కి ఆ పరిస్థితి ఉండదు. ఎంత టెంపరేచర్ ఉన్నప్పటికీ షేడ్ నెట్ వేయాల్సిన పని ఉండదు. అంతేకాకుండా నిల్వ గుణం కూడా ఎక్కువ ఉంటుంది. నార్మల్ టెంపరేచర్లో అయితే మినిమం 15 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఉంటుంది. ఈ 2 కారణాల దృష్ట్యా మేము ఈ సీడ్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది మార్చి 3rd వీక్ నుంచే ఫ్లవరింగ్ వస్తుంది. నవంబర్ ఎండింగ్ వరకు కాయలు వస్తాయి. అదేవిధంగా సైజు కూడా బాగా వస్తుంది. మినిమం 250 గ్రామ్స్ నుంచి 800-900 గ్రామ్స్ వరకు కూడా వస్తుంది అన్నమాట. మొత్తం 2 ఎకరాలు. ఎకరానికి 4,000 మొక్కల లెక్క నాటాం ట్రెల్లిస్ సిస్టంలో. మొక్కకి 1 ఫీట్ పెట్టాము. సాలుకి 10 ఫీట్ పెట్టాం. మొత్తం 8,500 మొక్కలు అనమాట. 5,000 మొక్క ఒక చోట, 2,500 మొక్క ఒక చోట, 1000 మొక్క ఒక చోట తెచ్చాము. భూమి స్టార్టింగు నాగలి దుక్కి దున్నడం, దెబ్బేరు ఒక 15 ట్రక్కులు తోలి, మొత్తం మీద 2 ఎకరాల మీద 15 ట్రక్కులు తోలి నాగలితో ముందు దున్నాము. తర్వాత గొర్రు తోలి పోల్స్ నాటి బోదెలు వేసుకొని బోదెల మీద డ్రిప్ లైన్లు పరుచుకొని ఆ తర్వాత అడుగు ఒక మొక్క నాటి వాటికి కర్ర సపోర్ట్ పెట్టాము. ట్రెల్లిస్ 3.5 ఫీట్ పెరిగేంత వరకు కర్ర సపోర్ట్. ఆ తర్వాత అవి కట్ చేస్తే బ్రాంచెస్ వచ్చేసి అటు ఇటు విరబడి ఇంకా ఫ్లవరింగ్ వచ్చిందనమాట. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25-30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గర నుంచి పోల్స్ ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. నీటి సౌకర్యం తక్కువగా ఉండడంతో డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులతో పాటు పోషకాలను అందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని తోట వద్దే కొంత అమ్ముతూ మిగతా పండ్లను వ్యాపారులకు హోల్సేల్గా అమ్మకం చేపడుతున్నారు. అది మేము 2022 జనవరి 14th నాటామండి. 2023లో వచ్చేసి 16 టన్నులు వచ్చింది. మాకు యావరేజ్న 115 నుంచి 135 రూపాయలు పడింది హోల్సేల్ రేటు. నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పటి వరకు ఒక 20 టన్నులు రావడం జరిగింది. ఇంకొక 6-7 టన్నులు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కాయ ఉంది ఒక 4 టన్స్, ఫ్లవరింగ్ ఒక 2-3 టన్నులు రేపు ఎల్లుండి ఇచ్చుకునేది ఉంది. పోల్స్ 10 అడుగుల పోల్స్ కొన్ని నాటాము, 7 అడుగుల పోల్స్ కొన్ని నాటాము. 10 అడుగుల పోల్ ఒకటి నాటిన తర్వాత మళ్ళీ చిన్న పోళ్ళు 2 నాటాము. అదెందుకంటే పైన వాటర్ లైన్ వేసుకోవడానికి కానీ ఏదన్నా ఫాగర్స్ పెట్టుకొని
పెస్టిసైడ్స్ ఇట్లాంటివి వాడుకోవడానికి కానీ ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో అట్లా పెట్టామన్నమాట. కర్రలు ప్రతి పోల్కి ప్రతి ప్లాంట్కి ఒక కర్ర అనమాట. పోల్ సపోర్ట్ ఉన్న దగ్గర కర్ర పెట్టలేదు, ఆ పోల్ సపోర్ట్ తోటి పైకి పెరిగింది. మిగతా చోట్ల 6 ఉంటే 6 కర్రలు బాతాం. ఒక 2 ఏళ్ళ లోతు పెట్టేసి అట్లా కొంచెం ఎరువు వేసేసి వదిలేస్తే సరిపోద్ది. మొక్క నాటిన తర్వాత 35 to 60 డేస్ మధ్య అన్ని పిలకలు వచ్చేస్తాయి. వాటి ఎదుగుదలకి ఏంటంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. మనం మెరుగైంది బాగా ఆరోగ్యకరమైన పిలక ఒకటే ఉంచుకొని దాన్నే పైకి వచ్చేటట్టు ఆ కర్రకి దారాలు కట్టుకుంటా ట్రెల్లిస్ దగ్గరికి తెప్పించి ఆ ట్రెల్లిస్ దాటినాక కూడా కొంత పెరిగిద్ది. అప్పుడు కట్ చేసుకుంటే సపరేట్ బ్రాంచెస్ వచ్చి అటు ఇటు ఎరబడిద్ది తోట. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి 1919, 13-0-45, 00-50 ఇట్లాంటివి వాడాము. నీకు ఫస్ట్ పిలకలు పెరిగేటప్పుడు చీమల బెడద ఎక్కువ ఉంటుంది. దానికి వేప నూనె, ఏదన్నా ఎక్కువ స్మెల్ వచ్చే రోగారు అట్లాంటివి వాడాం చీమలకి. ఎప్పుడన్నా ఫంగస్ కనపడిద్ది, ఆ ఫంగస్కి సాఫ్ కానీ బ్లైటాక్స్ కానీ స్ప్రే చేస్తాం. ఆ కనపడ్డ కొమ్మని రిమూవ్ చేసేసి కూడా వేస్తాం అనమాట. ప్రతి 20 డేస్కి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. మార్చి ఎండింగ్ నుంచి ప్రతి 20 డేస్కి ఫ్లవరింగ్ వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి ప్రతి 20 రోజులకి కటింగ్ వస్తాయి, నవంబర్ ఎండింగ్ దాకా. ఇప్పుడు ఒక 25 టన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 20 టన్స్ కోయడం జరిగింది మొత్తం మీద 2 ఎకరాల మీద. మార్కెట్ ధర ఈ సంవత్సరం హోల్సేలు 90 రూపాయల నుంచి 140 వరకు ఉంది హోల్సేల్ రేటు. మేము ఇక్కడే మా షెడ్ దగ్గరేగా పెడతాము సేల్ పాయింట్. ఇక్కడైతే 150 రూపాయలు అమ్ముతాం.